హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. 2018 పీఆర్సీ బకాయిలతో పాటు గ్రాట్యుటీ, డిఆర్ చెల్లింపులపై ప్రభుత్వం అలసత్వం వీడాలని డిమాండ్ చేస్తోంది. 2018 పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పెంచిన గ్రాట్యుటీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని పెన్షనర్లు కోరారు. ప్రభుత్వం మాత్రం 2022 నుంచి అమలు చేసిందని, దీనివల్ల వేలాది మంది పెన్షనర్లు దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టపోయారని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని ప్రస్తుత ఉన్నటువంటి 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందని గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలను, ముఖ్యంగా కోవిడ్ సమయంలో నిలిపివేసిన 10.01% డిఆర్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 35% మధ్యంతర ఉపశమనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2019లో అమల్లో ఉన్నటువంటి అదనపు పెన్షన్ శాతాలను పునరుద్ధరించి 70, 75, 80 సంవత్సరాలు దాటిన వృద్ధ పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. పదవీ విరమణ ప్రయోజనాలు నిర్ణీత గడువులోగా చెల్లించాలని, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసి 5 లక్షల వరకు క్యాష్లెస్ వైద్య సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక పెన్షనర్ల సంక్షేమ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్డ్ హైదరాబాద్ గతంలో ముఖ్యమంత్రి గారికి పెన్షనర్ల యొక్క ఇబ్బందులన్నీ తెలియపరచడం జరిగింది. మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగు ఉద్యోగస్తులు పెన్షన్లకు సమస్యలు ఉండడానికి 22/7 అనగా రేపు ఇవ్వడం జరిగింది కాబట్టి, టైం ఇవ్వడం జరిగింది కాబట్టి, మరి హైదరాబాద్లో ఉన్నాం మేము, మా సంఘం వారు మేము అక్కడ రాలేకపోతున్నాము. కాబట్టి మా యొక్క అభ్యర్థనని మరి మీడియా ద్వారా తమ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా మేము చెప్పేది ఏంటంటే, అసలు పెన్షనర్లకు ఇబ్బందులు ఎన్నో ఆలోచిస్తే ఇంపార్టెంట్గా 4-5 ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి. ఒకటి, పెన్షన్ రావాల్సిన బకాయిలన్నీ కూడా పెన్షన్ పే స్లిప్లోనే మెన్షన్ ఇన్కార్పొరేట్ చేయాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు వారికి రావాల్సిన డబ్బులు ఎంత ఏంటనేది వారసు తెలియట్లేదు కాబట్టి, ఆ కుటుంబ సభ్యులు తెలియట్లేదు కాబట్టి వెంటనే మరి బకాయిలన్నీ కూడా పీఆర్సీ పే స్లిప్లు మెన్షన్ చేసేట్టుగా ఆదేశాలు ఇవ్వాలని. రెండోది, ఇప్పుడు ఇంకా 4 డిఏలు ఇవ్వాల్సింది, 9.1% డిఆర్ ఏరియర్స్ డిఆర్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉన్నాయి. అవి కూడా వెంటనే అనౌన్స్ చేసి, మూడోది పీఆర్సీ కమిషన్ వేయాలని. మరి గత ఆల్రెడీ 2 సంవత్సరాల కాలం దాటిపోయింది కాబట్టి పీఆర్సీ కమిషన్ వేసిన వెంటనే ఐఆర్ కూడా వెంటనే ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దాంతోపాటుగా మరి గతంలో మేము 2018లో పీఆర్సీ 1/7/2018 పీఆర్సీ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ గ్రాట్యుటీ కూడా అప్పుడు 12,000 16,000 పెంచడం జరిగింది. కానీ అది ఇంప్లిమెంటేషన్ 22 నుంచి చేయడం వలన 4 ఏళ్ల పీరియడ్ 2018, 22 అప్పుడు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా సుమారు 4 లక్షలు నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం వారికి రావాల్సిన డబ్బులను కూడా వారి పే స్లిప్లు బకాయిలుగా చూపించాల్సింది కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్గా పెన్షన్కి ఇబ్బంది ఏంటంటే హెల్త్ ఇష్యూ. 60 దాటిన తర్వాత చాలామందికి పెన్షన్లంతా కూడా హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి కాబట్టి, మరి పెన్షన్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి రావాల్సిన డబ్బులు పెరిగిన డిఆర్ కూడా రావట్లేదు, టైంకి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము అన్నది ఏంటంటే, ఆరోగ్యపరంగా ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఉన్న 2 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఈ విధంగా పనిచేయట్లేదు కాబట్టి కనీసం దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మరి కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయవలసిన కోరుతున్నాం. ఈ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల వారి ఇట్లా హెల్త్ కార్డు గురించి కానీ, రీయింబర్స్మెంట్ బిల్స్ గురించి కానీ, పెన్షన్ రావాల్సిన డబ్బులు కానీ, అది ఇతర రకరకాలుగా రావాల్సిన డబ్బులను కూడా, అమౌంట్స్ కూడా రావాల్సిన కూడా వాడన్నీ కూడా ఇక్కడ సింగిల్ విండో ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పెన్షన్ డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మరి ఈ సందర్భంలో ప్రభుత్వానికి మా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్న బాధ్యతను కూడా తెలియజేస్తున్నాం. ఈ సమస్యల పట్ల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారికి మా రిప్రజెంటేషన్ అన్ని కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మా యొక్క ఇబ్బందులని పరిగణలో తీసుకొని పెన్షన్దారులకు ప్రయారిటీగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నానండి.